అందరు నమస్తే. కొత్తగా ఏం తెలిసినట్టు ఇప్పుడు ఫార్ములా ఈ కార్ పైన అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు అటెండ్ అయిన తర్వాత యాక్చువల్గా అఫీషియల్గా వాళ్ళేం ప్రెస్ నోట్ పెట్టలేదు. నాకు తెలిసి అరవింద్ కుమార్ కూడా బయటకు చెప్పలేదు. కానీ వార్తలు మాత్రం ఆయన లోపలగానే బయటకు వచ్చేసినాయి. ఆయన ఏసీబీలో ఎంక్వైరీలో ఉన్నాడు. వార్తలు మాత్రం టీవీలలో బ్రేకింగ్స్ అయిపోయినాయి, పేపర్లలో రాతలు అయిపోయినాయి. ఏమని అంటే కేటీఆర్ చెప్తేనే నేను 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కార్ కంపెనీకి పంపించిన, కేటీఆర్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు అని కూడా ఆయన చెప్పినట్లుగా వార్తలు వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయో బయటికి తెలియదు. అసలు దీనిలో కొత్తగా ఏముంది అనే అంశాలపైన మాట్లాడదాం. దీనిలో ఉన్న రాజకీయం ఏందో కూడా మాట్లాడదాం. అంతకు ముందు 2 లక్షల సబ్స్క్రైబర్స్కు చాలా అతి దగ్గరలో ఉన్నాం. ఈ సెలబ్రేషన్స్కు చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు ఫార్ములా ఈ కార్ కేసు ఇప్పుడు కాదు, 2024 జనవరి నుంచి స్టార్ట్ అయింది. 2024 జనవరిలోనే ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆ కంపెనీ వాళ్ళు, ఫార్ములా ఈ కార్ కంపెనీ వాళ్ళు ఈ గవర్నమెంట్కు డబ్బులు మా దగ్గర ఇన్ని ఉన్నాయి, మీరు మిగతా డబ్బులు ఇస్తే మనం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిద్దాం హైదరాబాద్లో, ఇది గత ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయిందని వాళ్ళు ఒక నోటీస్ పంపించారు గవర్నమెంట్కు. అప్పుడు ఈ గవర్నమెంట్ తెలిసింది, అయ్యో అవునా మన డబ్బులు అక్కడ ఉన్నాయా, ఈ గవర్నమెంట్ పంపించిందా డబ్బులని. అప్పుడు ఆ కేసును స్టార్ట్ చేసిండ్రు. ఆల్మోస్ట్ జనవరి టు ఇప్పుడంటే సంవత్సరంన్నర నుంచి నడుస్తూనే ఉంది. ఈ మధ్య లాస్ట్ 6 months నుంచి కేటీఆర్ కూడా ఇప్పటికే 2 సార్లు విచారణకు పోయించిండ్రు. ఐఏఎస్ అరవింద్ కుమార్, ఇంకొకరు ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు, నడుస్తూ ఉంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ ముఖ్యంగా ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. అందరూ అటెండ్ అవుతున్నారు, ఎవరు పిలిస్తే వాళ్ళు పోతున్నారు. ఏసీబీ అటెండ్ అయ్యి అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ లోపల ఉండగానే వార్తలు బయటకి ఎట్లా వచ్చినో తెలియదు. అంటే దీనిలో ఏదో కుట్ర ఉంది. ఏసీబీ ఒక ప్రెస్ నోట్ అని ఇవ్వాలి, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడని ఉండాలి. ఆ రెండు జరగలేదు. కానీ వార్తలు మాత్రం బయటకు వచ్చేసినాయి. అది కూడా కాంగ్రెస్ మీడియాకి వచ్చినాయి, వాళ్ళు బ్రేకింగ్ చేశారు. సరే మీడియా కదా ఎట్నో అలాగ తెలుసుకొని వేసారు అనుకుందాం. కొద్దిసేపు ఏసీబీ విచారణ చేసే గదిలో వీళ్ళ మైకులు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, లేకపోతే అసలు క్వశ్చన్లు వీళ్ళు తయారు చేసిండ్రు, వాళ్ళని ఏం చెప్పినా వీళ్ళు విన్నారు అనుకుందాం కొద్దిసేపు. అయితే దీనిలో కొత్తదనం ఏముంది అనేది అర్థం కాలేదు. అరవింద్ కుమార్ చెప్పిన 2-3 అంశాలు. ఒకటి, అవును కేటీఆర్ చెప్తేనే నేను డబ్బులు పంపించిన ఫార్ములా ఈ కార్కి, కేటీఆర్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు, నేను అడిగిన దీనిలో ఫైనాన్స్ డిపార్ట్మెంటు అనుమతి అవసరం ఉందా అంటే నేను చూసుకుంటా అవన్నీ అని అన్నాడు, నేను పంపించేసిన అని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా. అది అఫీషియల్ కాదు సుమా, వార్తల్లో మాత్రమే వచ్చింది. సేమ్ ఈ మధ్య అన్ని వార్తలే, అఫీషియల్ ప్రెస్ నోట్లు ఉండవు, ప్రెస్ మీట్లు ఉండవు, ఏముండవు. సిట్టు విచారిస్తుంది, పేపర్లో వార్త వస్తుంది. ఆ సిట్టు వాళ్ళు చెప్తారా పోయిన వాళ్ళు చెప్తారా తెలియదు. ఇప్పుడు అట్లే ఉన్నది. అయితే సరే ఆయన చెప్పిండు అని అనుకుందాం. అన్ని వార్తలు వచ్చినప్పుడు మనం ఎందుకు అనుకోకూడదు, ఎట్లా వచ్చిందనే తర్వాత విషయం. కానీ ఇక యాక్చువల్ దీనిలో కొత్తదనం ఏముంది, కేటీఆరే చెప్పిండు, నేనే చెప్పిన స్పాన్సర్ లేడు కాబట్టి ముందు హెచ్ఎండిఏ నుంచి పంపండి, దానికి మళ్ళీ స్పాన్సర్ వెతుకుదాం, అంతకుముందున స్పాన్సర్ వెళ్ళిపోయాడు, మనం ఇప్పుడు కనుక దాన్ని నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఫార్ములా ఈ కార్ హైదరాబాద్కు రాదు, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది, మొత్తం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి, వేరే వేరే రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, మన హైదరాబాద్కు తీసుకున్న అగ్రిమెంట్లు మనం పోగొట్టుకోకూడదు అని నేనే చెప్పినా అని కేటీఆరే చెప్పిండు. దీనిలో కొత్తగా అరవింద్ కుమార్ చెప్పింది ఏం లేదు. అరవింద్ కుమార్ చెప్పిన దగ్గర కానీ చెప్తే కూడా కొత్తగా ఏం లేదు. ఇక దానికి ప్రూఫ్ ఉందా, దానికి ఏముంది అంటే ఆయనే చెప్పిన తర్వాత దానికి ప్రూఫ్ ఏముంటుంది. ఇంకా కేటీఆరే నేనే చెప్పినా అని మీడియా ముఖంగానే కాదు, ఆయన విచారణకు అటెండ్ అయినప్పుడు కూడా ఏసీబీ విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆయన పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు నేను ఇక్కడ మాట్లాడిన విషయాలు అక్కడ కూడా చెప్పినా, అవు నేనే చెప్పిన అరవింద్ కుమార్కు డబ్బులు పంపండి అని నేనే చెప్పినని ఆయనే ఒప్పుకున్నాడు, అయిపోయింది. ఇంకా అరవింద్ కుమార్ కొత్తగా దీనిలో చెప్పింది లేదు, కొత్తగా ఓ బ్రేకింగ్ న్యూస్ కాదు చెప్పిండ్రు. అసలు దీనిలో ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అనేది 2 విషయాలు. ఇప్పుడు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం కావాలనుకుంటే డబ్బులు వాపసు కూడా వస్తాయి. ఇంతో అంతో ప్రాసెసింగ్ ఫీయో అదో ఏదో పట్టుకుంటారేమో. మనం కూడా ఎప్పుడన్నా ఏదైనా లోన్ తీసుకుందామనో ఏదైనా చేస్తే ఎవరికైనా డబ్బులు ఇస్తే కొంచెం పట్టుకొని మిగతా ఇస్తారు. మాకు ఖర్చు అయింది, దీనికోసం పేపర్ ఖర్చు అయిందనో, లేకపోతే నీకు లోన్ ఇద్దామని వేరే వాళ్ళకి ఇవ్వలేదనో, ఇంకా సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లం చెప్పి కొద్దిగా ఉంచుకుంటారు. ఈ గవర్నమెంట్ కోరుకుంటే అక్కడ నుంచి ఫార్ములా ఈ కార్ నుంచి అది లీగల్గా లేకపోతే సైద్యంగా మాట్లాడుకోవడం ద్వారా 2 విధానాలుగా ఎట్నో వాళ్ళక ఈ ప్రభుత్వానికి ఆ 46 కోట్ల రూపాయలు సంథింగ్ ఇక్కడ నుంచి ఏ పోయినావో అవన్నీ వాపసు వస్తాయి. కానీ ప్రభుత్వం డబ్బులు రావద్దు, అది వస్తే ఇంకా విచారణ ఎక్కడిది. ఆ డబ్బులు వాపసు వచ్చినాయనుకో, వీళ్ళు కోరుకుంటే వాపసు వచ్చినాయనుకో, వీళ్ళు కావాలంటే ఇంకా విచారణ ఉండదు, దానిలో కేటీఆర్ ఇరికిచ్చే అవకాశం ఉండదు, కేటీఆర్ ఇరికే అవకాశం ఉండదు, ఈ ఏముండదు, ఇంకా ఏసీబీ కేసే ఉండదు, డబ్బులు వాపసు వస్తాయి. కాబట్టి డబ్బులు అక్కనే ఉండాలి.
ఎందుకంటే పెద్ద అమౌంట్ కాదు కదా, అది 1000 కోట్ల అమౌంట్ అయితేనేమో ఖచ్చితంగా తెప్పించుకుంటుంది, ఏదైనా పనికొస్తాయి ఈ అప్పులు ఇదంతా ఉంది కదా బాధ. 46 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు, గవర్నమెంట్ కూడా ఉండలే పైసలు అని చెప్పేసి వదిలేసి దాన్ని ఈ విధంగా ఏసీబీ విచారణ మిగతా వ్యవహారాలంతా కూడా నడిపిస్తున్నారు. అసలు దానిలో ఇప్పటి వరకు ఎక్కడ అవినీతి జరిగింది అనే విషయాన్ని పసిగట్టలేకపోయినారు వీళ్ళు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఒకవేళ ఈ ముచ్చట కాకుండా 46 కోట్ల రూపాయలు నేనే పంపించిన కేటీఆర్ చెప్తే అనే ముచ్చట కాకుండా కేటీఆర్ ఒక 500 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకున్నాడు, కేటీఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఫలానా 100 కోట్లు ఎన్నో కోటి రూపాయలు 2 కోట్లు ఎంతనో ఆ 46 కోట్లలో ఒక 10 కోట్లు కేటీఆర్ అకౌంట్కి పంపించినాం అంటే ఒక పెద్ద వార్త ఇది. అది లేదు, అదేం లేదు. అది దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఇప్పుడు అరవింద్ కుమార్ చెప్పిన లెక్క ప్రకారమే కేటీఆర్ చెప్తే నా డబ్బులు పంపించండు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకోలేదు, అదొక ప్రొసీజర్ ల్యాప్సెస్, అంటే అక్కడ అవినీతి జరగలేదు. ఉదాహరణకు నేను చెప్తా, ఒక ఆయన ఇంకో ఆయనకు ఒక 10,000 ఇవ్వమని ఇచ్చి పంపించండు, నేను ఒక ఆయనకి ఇచ్చి పంపించిన, పోయి 10,000 ఇచ్చిరాపో అని చెప్తే ఆయన ఎన్నిసేపట్లో పోతామంటే గంట సేపట్లో పోతాడు. ఒక రోజులు పోలే, 2 రోజులు పోలే, 3 రోజులు పోలే, 4 రోజులు పోలే, 5 రోజులు ఇచ్చేసిండు, పైసలు ఇచ్చేసిండు. ఆయన చెప్పిండు 5 రోజులు అయింది ఇవాళ వచ్చిన పైసలని. ఇప్పుడు అవినీతి జరిగినట్ట, ఇక్కడ పైసలు పోయినాయి, సరే 5 రోజుల కన్నా ఆయనకి చేరినాయి, ఆడున్నాయి 10,000 రూపాయలు అని చెప్తుండు, 10,000 నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. మధ్యలో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగినాయి, ఆయన బస్సులో పోతాడు అనుకుంటే నడుచుకుంటూ పోయాడు అంతే. ఆ పైసలు కావాలంటే మళ్ళీ వాపసు వస్తాయి, కానీ అవి ఎక్కడనే ఉండాలి. ఈయన ఎందుకు ఇట్లా అయింది అనేది ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అదే నడుస్తుంది దీనిలో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన నేను, దీనిలో రాజకీయంగా నడిపించాలి దీన్ని, లేకపోతే దీనిలో జరిగిన 46 కోట్ల రూపాయలలో అవినీతి తేల్చడానికి ఇన్ని సంవత్సరాల విచారణ చేస్తే దానిలో ఏం అవినీతి జరిగిందో కూడా ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందా, ఏసీబీ కనిపెట్టలేకపోయిందా? ఇక ఇట్లాంటి వాళ్ళు లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్తారు, లక్షల కోట్ల అవినీతి ఎప్పుడు కనిపెడతారు? లక్ష కోట్ల అవినీతి. ఈ 45 కోట్లలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఎవరి అకౌంట్లో డబ్బులు పోయినాయో ఇప్పటిదాకా తెలుసలేదు. సంవత్సరం అయింది విచారణ చేయబట్టి, దానిపైన కేసు బుక్ చేసి వాళ్ళను కూడా అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆన్లైన్లో విచారించారు, ఆ ఫార్ములా ఈ కారణాలను కూడా విచారించారు, అయినా దొరకలేదు తోకమట. మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు ఎప్పుడు పట్టుకుంటారు? 1,00,000 కోట్ల అవినీతి అని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఈ 46 కోట్లనే ఏం ఛేదించలేనప్పుడు 1,00,000 కోట్లలో ఎప్పుడు ఛేదిస్తారు? ఎప్పుడైతుంది? ఇదంతా అయ్యేదా పోయేదా? లేకపోతే ఇట్లే విచారణ నడుచుకుంటూ పోతుంటుందా? ఏం ప్రభుత్వానికి ఒక పెద్ద ఈ ప్రభుత్వమే ఇరుక్కునేటట్టు కనిపిస్తుంది లాస్ట్కు. ఇవన్నీ విచారణ చేసిన తర్వాత లాస్ట్కి ఏం దొరకబట్టలేదు అనుకో, ఇప్పటికైతే దొరకలేదు, సంవత్సరం అయింది, ఇప్పటికేం దొరకలేదు, దాన్ని ఏం దొరకలేదు. ఒకవేళ ఏం దొరకలేదనుకో జనాలు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. ఏం చేసినవా నువ్వు, పెద్దగా పొడుస్తా అన్నావు, పెద్ద గుట్టదొబి ఎలక కూడా పట్టలేదని చెప్పేసి ప్రజల ముందు ఈ ప్రభుత్వమే దోషిగా నిలబడుతుంది. ఇప్పటివరకున్న సిచ్యువేషన్లో అదే కనిపిస్తుంది. అంత పెద్ద కేసు, అంత పెద్ద మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయినటువంటి 46 కోట్ల రూపాయలు, వీళ్ళు అందాల పోటీలకు పోయిన 200 కోట్ల రూపాయలు, లేకపోతే వీళ్ళు ఇప్పుడు 20 కోట్ల రూపాయలు తెలంగాణ తల్లి విగ్రహాలకు 20 కోట్లు, తర్వాత వెండివి టీఎస్ నుంచి టీజీ మార్చినందుకు ఒక 1,700 కోట్ల రూపాయలు, జస్ట్ అవి మార్చడానికి, నేమ్ బోర్డ్స్ మార్చడానికి, మొత్తం పేపర్ ప్రింటింగ్ మార్చడానికి, అన్ని మార్చడానికి, స్టాంపులు మార్చడానికి, అన్ని మార్చడానికి 1,700 కోట్ల రూపాయలు సంథింగ్ ఖర్చు అయ్యేదని చూసిన ఒక దగ్గర నేను. దీనితో పోలిస్తే ఇది ఖర్చు కూడా కాదు, కోరుకుంటే వాపసు వస్తాయి పైసలు. ఆ 46 కోట్లలో ఎంతో కొంత ఒక పర్సెంటేజ్ పోతుంది, మిగతా పర్సెంటేజ్ డబ్బులు వాపసు వస్తాయి. అదేం లేదు, దాని మీద అది లేదు. ఈ 46 కోట్ల మీదనే విచారణ జరపాలా? అదే లాస్ట్ వరకు ఏం దొరకబట్టకపోతే ప్రజలు మిమ్మల్ని దొరకబడతారు. నువ్వు పెద్ద ఏదో పొడుస్తామని చెప్పారు, లాస్ట్కి ఏం పొడసలేదని. ఇప్పటికైతే ఏం పొడసలేదు దానిలో. ఇక చూద్దాం ముందు దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ తమాషాలు, అదేదో పెద్ద కొత్తగా కనిపెట్టినట్లుగా పేపర్లలో బ్యానర్ వార్తలు రాసిండ్రు, పేపర్లో టీవీలలో బ్రేకింగ్ న్యూస్ చేసిండ్రు. దాని కొత్తదనం ఏముందనేది నాకైతే అర్థం కాదు. మీకు అందరూ తెలిసిన విషయాలే కదా ఇవి. కేటీఆర్ ఎప్పుడో చెప్పిండు, నేనే చెప్పినా, తర్వాత ఇంకా కొత్తది ఏముంటుంది, మళ్ళీ అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్పిన నన్నులో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.